కూడా చెప్పారు కొన్ని రాజకీయ సమాజ వర్గానికి కావాల్సిన ఏదైతే 3/4 జీవో ఉందో 217 జీవో ఉందో ఇవన్నీ కూడా తప్పకుండా మరి రామారావు పెద్దల చైర్మన్ గారు మీ అందరూ కూడా మన ప్రభుత్వం తీసుకెళ్ళి మన కుటుంబ ప్రభుత్వం ఏదైతే పూర్వం నుంచి ఉన్న పెండింగ్ సమస్యలన్నీ పూర్తి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. అదే కాకుండా తప్పనిసరిగా ఎన్నికల ముందు మరి రామారావు గారు ప్రతి నియోజకవర్గానికి వచ్చి ఈ రజక సోదరి మనందరితో మీటింగ్ పెట్టి మరి ఏకతాలిగా ఈ కుటుంబ ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి మీరందరూ కూడా ఓట్లేసి మరి ఇవాళ అత్యధికంగా సీట్లను కూడా మీ కమ్యూనిటీ కూడా సహకరించిందని చెప్పడానికి మరి తప్పనిసరిగా మరి చెప్పవలసిన అవసరం ఉంది. మరి తప్పనిసరిగా ఏదైతే మీ కమ్యూనిటీలో సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా పరిష్కారం చేయడానికి పెద్దలందరూ ఉన్నారు. మీకు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మరి మీకు కావాల్సిన చెరువులు కానీ మరి గతంలో ఆదరణ స్కీమ్ ద్వారా మీకు కావాల్సిన ఇస్త్రీ పెట్లు కానీ బండ్లు కానీ మరి అనేక సౌకర్యాలు మన ప్రభుత్వం కల్పించేది. మరి తొందరలో ఆ స్కీమ్ కూడా తీసుకొస్తారని చెప్పి మన అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్న ఇంత పెద్ద ఎత్తున మా ధర్మాల్లో వచ్చి 2-3 వేల మంది వస్తారు. ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుందంటే నేను చాలా బ్రహ్మాండంగా అనుభవం ఎంతమంది వస్తారా అనుకున్నాను. సంతోషం చేస్తున్నాం. మన కూటమి ప్రభుత్వం మన భావితరాల భవిష్యత్తు గురించి ఒక పక్క అమరావతి రాజధాని, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒక పక్క పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్, అన్ని రకాలుగా మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాల గురించి నిరంతరం కృషి చేస్తున్న మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, మన పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారు. 3 టర్ములు 4 టర్ములు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. మీ యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్తాయని తెలియజేస్తుంటూ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పగా అన్ని కూడా తప్పకుండా పరిష్కారం చేయడానికి మన జిల్లా తరఫున మన నాయకులందరూ కూడా తప్పకుండా ఆయన దృష్టిలో పెట్టి మీకు కమ్యూనిటీకి న్యాయం చేస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన మరి అందరికీ కూడా పేరు నమస్కారాలు. వేదిక పైన పెద్దలందరికీ కూడా మరొకసారి